హలో గైస్, వెల్కమ్ టు శోభా నాయుడు ఛానల్. ఈరోజు ఇంకో కొత్త నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఎటువంటి రాత పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ లాస్ట్ గ్రేడ్ సర్వీసులకు అయితే ఉద్యోగులకి నోటిఫికేషన్. దాని తర్వాత డిగ్రీ చదివే వాళ్ళకు కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే చూద్దాం. సంస్థ పేరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ సహాయక జిల్లాలో పిహెచ్సిలో జాబ్ అన్నమాట. పోస్ట్ నేమ్ చూసినట్టయితే గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఇలా అయితే కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. అది కూడా 22 పోస్టులు అయితే ఉన్నాయి. వయో పరిమితి చూసినట్టయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు. విద్యార్హత చూసినట్టయితే 10వ తరగతి, బీఎస్సీ, ఎనీ డిగ్రీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీఫార్మసీ. జీతం చూసినట్టయితే 15,000 నుంచి 23,393 వరకు అయితే జీతం ఇస్తారన్నమాట. ఈ దరఖాస్తు ప్రారంభం తేదీ చూసినట్టయితే డిసెంబర్ 22 నుంచి 25 వరకు. చివరి తేదీ చూసినట్టయితే డిసెంబర్ 31 నుంచి 25 తారీఖు వరకును. అప్లికేషన్ మోడ్ చూసినట్టయితే ఆన్లైన్ మోడ్ మాత్రమే. వెబ్సైట్, ఈ వెబ్సైట్ ద్వారాగా మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. విద్యా అర్హతలు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఇలా కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారన్నమాట. ఇది చూసినట్టయితే ఫార్మసిస్టిక్ చూసినట్టయితే కాంట్రాక్ట్ బేస్ అనమాట. ల్యాబ్ టెక్నీషియన్ కూడా కాంట్రాక్ట్ బేస్. డేటా ఎంట్రీ ఆపరేటర్ అవుట్ సోర్సింగ్ అనమాట. ఎగ్జామ్ ఫీ చూసినట్టయితే ఓసీ బీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి అయితే 300 అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 100 రూపాయలు అనమాట. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఫీ అన్నది అవసరం లేదనమాట. ఎంపిక విధానం చూసినట్టయితే మనం 10th డిగ్రీలు ఇవన్నీ చదువుకునే దాంట్లో 75% అని మార్క్స్ రావాలి. దాని తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జాబ్ అయితే ఇస్తారన్నమాట. ఈ డేట్స్ లోపు సమర్పించుకోవాలన్నమాట. ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్స్ అనేవి ఇవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్.